2 రోజుల క్రితం పెద్దలు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారు నా గురించి మాట్లాడనని చెప్పి మాట్లాడినాడు. పాపం నేను మాట్లాడమనేది ఆయన ఏంటంటే కన్నా నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి పెద్ద ఆయన నేను చేసే విమర్శలకు అంటే ఈ ప్రభుత్వం చేసే అన్యాయానికి ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు. సంక్షేమ పథకాలనో అభివృద్ధనో మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకురాలేదనో ఏంటి ఇట్లా అడిగితే చెప్పరు. మన నీతి గురించి, మన నిజాయితీ గురించి, మన గొప్పతనాన్ని గురించి మనం కాదు పెద్ద ఆయన చెప్పాల్సింది, లోకులు చెప్పాలా. నీ కొడుకు గొప్పతనాన్ని గురించి ప్రజలు చెప్పినప్పుడు ఆ నోట ఈ నోట పడి ఈ చెవున ఆ చెవున పడి తండ్రి చెవులో పడినప్పుడు పుత్రుడు గొప్పవాడైనప్పుడు పుత్రోత్సాహంతో పొంగెను హృదయం అని చెప్పి పద్యం ఉంది. అప్పుడు హృదయం పొంగుతుంది ఏ తండ్రికైనా, నా బిడ్డ గొప్పపోయినాడు అని చెప్పి. ఇదేంది మనకు మనమే చెప్పుకోవడము, నా కొడుకు గొప్పోడు, నా కొడుకు నీతిపరుడు, నా కొడుకు మంచోడు. బెబ్బే బాలేదు పెద్ద అనేది, ఇది బాలే. ప్రజలు చెప్పాలా నీ కొడుకు మంచోడా చెడ్డోడా అని చెప్పి. ఏం మాట్లాడుతూ పెద్ద ఆయన నువ్వు, నేను మాట్లాడకూడదు అనుకునే నీ గురించి. ఎంత నీ వయసును గౌరవించి ఏదో నువ్వు మాట్లాడుతుంటావులే అనుకున్నా కానీ ఎక్కువ మాట్లాడతావు. నన్ను కౌన్సిలర్ను చేసింది 1998 సంవత్సరంలో రామేశ్వరంలో ఉండే ప్రజలు. ఎవరు? రామేశ్వరంలో ఉండే ప్రజలు. ఈ ముఖం చూసి ఓటేయాలి ఆ రోజు వాళ్ళు నాకు. కీర్తిశేషులు పాతకోట విజయమోహన్ రెడ్డి మా మేనమామ, మా అమ్మ తమ్ముడు, ఆయన ముఖం చూసి ఈ ముఖానికి ఓటేసినారు. వేసింది రామేశ్వర ప్రజలు, వేయించింది చనిపోయిన మా మేనమామ. నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది నా జీవితం శ్వాస ఉన్నంత వరకు చెప్పాల్సినది. నాలో చీము నెత్తుర కరెక్ట్గా ఉంటే, నా వంశం గొప్పదైతే రామేశ్వరం ప్రజలకు చెప్పాలా, పాతకోట విజయమోహన్ రెడ్డికి చెప్పాలా. నేను సదా రాచమల్లు కృతజ్ఞతాబద్ధుడు రామేశ్వరం ప్రజలకు, పాతకోట విజయమోహన్ రెడ్డికి. ఎన్ని జన్మలెత్తినా కూడా నేను రామేశ్వరం ప్రాంత ప్రజల రుణం తీర్చుకోలేను. నా జన్మస్థలం అదే, నా అంతిమ స్థలం కూడా అదే. ప్రజలారా, అంత ఇష్టం నాకు రామేశ్వరం అంటే. నువ్వు చేయలే పెద్ద ఆయన, తప్పు, అన్యాయం. నీ పాత్ర ఏమీ లేదు. 1998లో బలము లేని కాంగ్రెస్ పార్టీకి, ప్రజలారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీకి బలం లేనిదంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, కౌన్సిలర్ల యొక్క బలం తక్కువ ఉంది. వైస్ చైర్మన్గా పోటీ చేసేదాన్ని ఎవరు సాహసించలే. ముక్తియార్ బలం ఉందని ప్రయత్నం చేసినాడు, బలం పోతానని నాకు వద్దన్నాడు. అట్టి సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ల యొక్క బలము లేని సందర్భంలో నేను పోటీ చేస్తా, బలాన్ని సంతరిస్తా, నేను గెలుస్తాను, పార్టీని గెలిపిస్తాను అని చెప్పి పెద్ద ఆయనకు చెబితే, ఆనాడు పెద్ద ఆయన నువ్వు అనే మాట ఏం తెలుసునా, వద్దు ప్రసాద్ రెడ్డి, లెక్క కావాలంటారు, ఇంకోటి కావాలంటారు అని చెప్పి ఇంకొక మాట కూడా చెప్పినావు. ఇంకొక మాట కూడా, ఒక కౌన్సిలరు మందు అడిగితే 12 గంటలప్పుడు మందు అడుగుతున్నాడున్నా అంటే సంతోషపడు, వాడు మంది అడిగినాడు పులిపాలు అడగలే అన్నావు అని అన్నా పెద్ద ఆయన. బాగా గుర్తుంది కామనూరులో అని. వైస్ చైర్మన్ పదవికి నువ్వు పోటీ చేయొద్దని చెప్పి నన్ను సలహా ఇచ్చినావు. ఆనాటి నీ సలహా నా మీద ప్రేమతోనే, కానీ పార్టీ యొక్క పరువు కోసం నేను గెలుస్తానని చెప్పి నా స్వయం కృషితో 3 సంవత్సరాలు నిరీక్షణ చేసి ఆనాటి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లతో నేను స్నేహాన్ని కొనసాగించి నా హృదయంతో వారిని మెప్పించగలిగి, నా వైపు తిప్పుకోగలిగి 9 ఓట్లతో గెలిచిన. ప్రజలారా, 39 ఓట్లలో 2 ఓట్లు తక్కువ ఉండే మేము 9 ఓట్లతో గెలిచినాం. ఇందులో నేను వైస్ చైర్మన్ కావడానికి నీ పాత్ర 0. నేను ఏదైనా కృతజ్ఞతలు చెప్పాలంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు ఓట్లేసిన మా 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలా. లేదంటే నా మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీలోంచి యువతల పక్కకు వచ్చినాడు వరదా సుధాకర్ లాంటి వాళ్ళు, అట్టటోళ్ళకి చెప్పాలా. లేదంటే ఈ 40 మందిని 30 మందిని తీర్థయాత్రలకు ఏగిచ్చి 2 నెలలు 3 నెలలు ఏగినాడు చూడి వరకు డోబులెడ్డి ఒలిడి చెప్పాలా. నేను కృతజ్ఞతలు నీకెందుకు చెప్పాలి పెద్ద ఆయన? నువ్వేం చేసినావు? ఏం చేయలేను. 0 అబ్బా, బండి 0. నేను కౌన్సిలర్ దగ్గర నుంచి చైర్మన్ అయ్యేంత వరకు నీ పాత్ర ఏమీ లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ జెండా చేతపట్టే సాధించినే. ఒకవేళ నువ్వు ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నేనే కదా వహించింది, నా నాయకత్వంలోనూ మీరున్నారు అంటే మంచిది. నా కింద ఉన్నారు, నా కింద పని చేసినారంటే నరములో కూడా వ్యతిరేకత ఉంటుంది రాచమల్లుకు. నీ కింద ఉండడానికి నువ్వేమైనా మైసూరు మహారాజువా, టిప్పు సుల్తానువా? నాకేమైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చింటివా నీ కింద ఉండడానికి? ఏం తెచ్చావు నా కింద? నీ కింద ఈ మాట ఎప్పుడు మాట్లాడే ఒప్పుకోను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం మీరు, నేను. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం మీరు వహించినారు. ఎస్, మరి నాయకత్వంలో పనిచేసినప్పుడు కింద పనిచేసినట్టు అంటే 2011 నుంచి 2019 వరకు, 14 నుంచి 19 వరకు నేను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు, ఇన్ఛార్జిగా కొనసాగినప్పుడు ముక్తియారు సుధాకర్ రెడ్డి కూడా నా పార్టీలో పనిచేసినారు. నా కింద పనిచేసినట్టేనా వాళ్ళు కూడా. కాబట్టి నీ 15 సంవత్సరాలు నీ కింద నేను పని చేయలే, అది కూడా తప్పు. నేను 1998 నుంచి 2005 వరకు మాత్రమే నీతో ప్రయాణం చేసిన. 7 సంవత్సరాలు మాత్రమే ప్రయాణం చేసింది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు చాలా మంది కనుక్కోలే నీ గురించి. కొవ్వూరోళ్ళు కనుక్కోలే, కోటమోళ్ళు కనుక్కోలే, ముక్తారు కనుక్కోలే, సుధాకర్ కనుక్కోలే, ఎవరు కనుక్కోలే.
నేను 7 ఏళ్లకే కనుక్కునే నిన్ను. నీ సిద్ధాంతాలను వ్యతిరేకించి నేను స్వతంత్రునై 2005 నుంచి నీతో పోరాటం చేసినా నేను. కాబట్టి నన్ను కౌన్సిలర్ను చేసింది రామేశ్వరం ప్రజలారా, పాతకోట విజయమోహన్ రెడ్డి. నన్ను ఎమ్మెల్యేని చేసినది ఈ ప్రొద్దుటూరు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నన్ను వైస్ చైర్మన్ చేసింది నా స్వయం కృషితో చేసిన ఆనాడు నాకు ఓటేసిన కౌన్సిలర్లు అందరూ నాకు సహాయపడినారు. ముఖ్యంగా ఉరుకుటోమిరెడ్డి నాకు సహాయపడినాడు. ఆ రోజు నా వెనకమ్మడి ఉండడానికి, వీళ్ళందరినీ క్యాంపుకు పిలుచుకొని వేయడానికి నెలల కాలం పాటు చేసినాడు. నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయ్యేదానికి లోకాయుక్త కోర్టు ద్వారా తీర్పు వచ్చింటే నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయినా. పోలీస్ స్టేషన్లో ఆయన నన్ను కాపాడేంత నేరాలు నేనేమి చేయలే. ఆయన ఏదో 15 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినాడు. ఆయన కింద లేదు, కలిసి పార్టీలో పనిచేసినాం. 2 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులు ఏంటో చూపించి నిరూపించు మగడా అంటే తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ చేత కాలే. నీ 25 ఏళ్ళ కిందటి నా ఏం చెప్తావు నువ్వు? నేనే కాదు, ఏ కౌన్సిలర్ అయినా కానీ వాని పరిధిని మించిన అవినీతిని చేయలేడు. చిన్న అవినీతి పనులు కావాల్సింటే చేయగలుగుతాడు. నేను అటువంటి అవినీతి పనులు కూడా చేయలే. నేను ఏదైనా ఒకటి నీతి తప్పిన పని చేసినాను అంటే అది పార్టీ కోసమో, మనల్ని ప్రేమించే మనుషుల కోసమో. ఇదే ప్రజలారా మీకు చెప్పిన నగ్న సత్యం. నేను ఏదైనా ప్రజలు అసహించుకుండే అవినీతి కానీ, ప్రజలు అసహించుకుండే నీతి బాహ్యమైన తప్పును కానీ నేను చేయలే. ఏదైనా నీతి తప్పిన చిన్నపాటి తప్పు నేను చేసినాను అంటే అది నా పార్టీ కోసమో, నన్ను నా పార్టీని ప్రేమించే మా అనుచరుల కోసమే మాత్రమే చేసి ఉంటా తప్ప మరొకటి ఉండదు. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.